ఈ వందనాలు. దేవుని యొక్క కార్యములు బహు గొప్పగా ఉంటున్నాయి. చాలాసార్లు వాటిని అర్థం చేసుకోవటానికి మన యొక్క జ్ఞానం సరిపోదు. దేవుడు ఎన్నిసార్లు కార్యాలు చేస్తున్నప్పటికీ మానవుని యొక్క మనసు, మన యొక్క ప్రవర్తన చాలాసార్లు దేవునికి భిన్నంగా ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. గడిచిన కొన్ని వారాలు నేను వాక్యం చెప్పేటప్పుడు దానియేలు గ్రంథం నుండి కొన్ని విషయాలు చెప్తూ వచ్చాను. మొదటి గ్రంథం, రెండవ గ్రంథం, 3, 4 అయిపోయాయి. 5వ గ్రంథం గురించి కొన్ని విషయాలు తెలియచేయాలని ఈరోజు 4వ అధ్యాయంలో ఉన్నటువంటి యొక్క భాగాన్ని నేను 5వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని భాగాలు మొదటి 3 వచనాలు నేను చదువుతున్నానండి. రాజుకు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకుని ద్రాక్షరసము త్రాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షరసము త్రాగుచుండగా తానును తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగునట్లు తన తండ్రి యొక్క నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును, అతని అధిపతులను, అతని రాణులను, అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగిరి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షరసం త్రాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయుచున్నట్టుండెను. రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా అతని ముఖము వికారమయను. అతడు మనసునందు కలవరపడగా అతని నడుము కీళ్ల వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. దేవుడి వాక్యం దీవించుగాక. గడిచిన వాక్య భాగంలో నెబుకద్నెజరు 2వ కలను దానియేలు చక్కగా దాన్ని వివరించి చెప్పిన తర్వాత ఆయన యొక్క మనసు ఇంకను మారినటువంటి పరిస్థితిలో 1 సంవత్సరం 12 మాసాలు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క సమయం ఆయనకి సరిపోలేదు. 12 మాసాల తర్వాత తిరిగి తన యొక్క గర్వపు హృదయం ద్వారా బట్టి ఆయన దేవుని యొక్క ఉగ్రతకు పాలైనట్టుగా చూస్తున్నాం. అయితే దేవుడు తప్పకుండా శిక్షించే దేవుడు కాబట్టి ఆయన తిరిగి మానవ మనసు ఆయనకు వచ్చినప్పుడు నిజమైనటువంటి దేవుణ్ణి ఎంతగా కొనియాడాడండి. రాజు అయినటువంటి నెబుకద్నెజరు సాక్ష్యం ఏంటంటే ఆయన ఎంతగా ఆయన్ని మహింపరిచాడంటే ఆ 4వ అధ్యాయము మరి నెబుకద్నెజరు సాక్ష్యము ప్రపంచమంతటా ప్రజలందరూ ఆయన తెలుసుకున్నటువంటి దేవుడు, రాజులకు రాజు అయినటువంటి దేవుని గురించి లోకమంతా తెలుసుకోవాలన్నటువంటి ఆ యొక్క విషయాన్ని మనం గమనించినాం. అంత గొప్ప సాక్ష్యం అండి. రాజులు దేవుని వైపు వెళ్ళటము బహు కష్టమైన పని కదా. ధనికుడు పరలోకము రాజ్యం చేరుట ఆయనకి ఏమన్నా తక్కువ ఉందండి? నెబుకద్నెజరుకి విస్తారమైనటువంటి సమస్తం కలిగినటువంటి వాడైనప్పటికీ తాను నిజమైనటువంటి దేవుని కనుక్కున్నటువంటి వాడుగా, చాలామంది పాస్టర్ చెప్పేటప్పుడు ఒక రోజున దేవుని చిత్తం అయితే నేను నెబుకద్నెజరుని చూస్తాను అని చెప్తుంటారు. నిజమేనండి. పాత నిబంధన గ్రంథంలో చాలాసార్లు మనము కొత్త నిబంధనలో ఉన్నాం కాబట్టి ఎంతో చక్కగా స్పష్టంగా రక్షణ గురించి ఎదిగినటువంటి వారం కాబట్టి మనసులో పశ్చాత్తాపడి యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునికి అంగీకరించినటువంటి ఆ యొక్క అనుభవంతో మనం ఎంతో స్పష్టంగా చెప్తున్నాం. పాత నిబంధనలో వారి యొక్క కార్యాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒక రాజు అంతగా తగ్గించుకొని మరి దేవుని కొరకు నిలబడినట్టుగా చూస్తున్నాం. ఆ రాజు 562 క్రీస్తు పూర్వము ఆయన చనిపోయిన తర్వాత మరి ఆ యొక్క రాజ్యంలో ఇంకా ఆయన బబులోను రాజ్యమే ఉన్నది.
ఆ తర్వాత మిగిలినటువంటి వారు రాజులుగా కావటానికి కొన్ని కొన్ని పండితులు చెప్పినప్పటికీ చాలా వరకు జరిగింది ఏంటంటే, చివర్లో ఉన్నటువంటి వారి గురించి నేను చెప్తున్నాను. తన కుమార్తెలను వివాహం చేసుకున్నటువంటి ఒక అల్లుడు, మరి ఆయన రాజుగా కావటము, ఆయన రాజ్యాన్ని ఏలటానికి అక్కడ ఉండటానికి ఇష్టం లేకుండా ఆయన అరేబియా ప్రాంతానికి వెళ్ళిపోవటము, ఆయన కుమారుడైనటువంటి బెల్షస్సరును రెండవ అధిపతిగా ఆ యొక్క పట్టణంలో పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం ఈ యొక్క 5వ అధ్యాయంలో ఇతని గురించి, బెల్షస్సరు ఎవరంటే, సరిగ్గా చెప్పాలంటే ఆ లీన్ ఏజ్లో చూస్తే చాలామంది మధ్యలో చెప్తారు, కానీ కొంతమంది ఏం చెప్తారంటే ఆయన కుమారుడు అంటే గ్రాండ్ సన్ అని చెప్తున్నారు. ఏ ఇంటర్ప్రిటేషన్ అయినా ఇది చెప్పడానికి ఈజీగా ఉంది కాబట్టి నేను దీన్ని తీసుకున్నాను. కాబట్టి నెబుకద్నెజరు కుమార్తె కొడుకు బెల్షస్సరు అంటే ఆయన తాత అవుతారు, లేకపోతే యాన్సిస్టర్స్. చాలా వరకు ఇంకో రీతిగా చూస్తే ఆయన చాలా ముందు తరాల్లో, అంటే ఎక్కువగా కాదు, ఒక 2-3 మధ్యలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అవన్నీ పక్కన పెట్టేస్తే ఈ రోజున నెబుకద్నెజరు కుమార్తె కొడుగ్గా బెల్షస్సరుని మనం అర్థం చేసుకుందాం. బెల్షస్సరు ఈయన రెండవ అధిపతిగా ఉన్నాడు. మొదటి అధిపతిగా వాళ్ళ నాన్న మరి అరేబియా దేశానికి వెళ్ళిపోయాడు, కానీ ఈయన మట్టుకు రాజుగా ఉన్నటువంటి పరిస్థితిలో, ఆ రాజుగా ఉన్నటువంటి ఆ సమయంలో జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, రాజుకు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలిసి ద్రాక్ష రసము త్రాగుచుండెను. బెల్షస్సరు, దాని అర్థం ఏంటంటే, బేల్ దేవుడు రాజును కాపాడును గాక. ఎంత మంచి పేరు! బెల్షస్సరు అంటే బేల్ దేవుడు రాజును కాపాడును గాక. బేల్ అనేది కరెక్ట్ చెప్పాలంటే బబులోను దేవుడైన మెరోదాన్ అన్నటువంటి ఆ యొక్క పేరు. అంత మంచి అర్థం ఇచ్చే పేరు పెట్టుకున్న బేల్ నిజమైన దేవుడు కాదు కాబట్టి ఈ అధ్యాయం చివరిలో ఆ రాత్రి అందే కల్దీల రాజుగా బెల్షస్సరు హతుడు అయ్యను. చాలాసార్లు అసత్యాన్ని సత్యంగా నమ్మి, అందరికీ అసత్యాన్ని సత్యంగా చెప్పినప్పటికీ అసత్యం అసత్యమే కదా. అవి దేవుళ్ళు కాకపోతే దేవుళ్ళు కావు. నువ్వు ఎంతగా వాటి పట్ల విశ్వసించినా, దాని కొరకు ఎన్ని త్యాగాలు చేసినా, దాని కొరకు ఎంతగా నువ్వు ప్రయత్నం చేసి ఇదే దేవుడిని ప్రపంచమంతా చెప్తున్నప్పటికీ దేవుడు కాకపోతే అవేం చేస్తాయండి? ఆయన పేరు చూడండి ఎంత చక్కగా ఉంది. బేల్ దేవుడు రాజును కాపాడును గాక అన్నటువంటి పేరు పెట్టుకున్నటువంటి ఆ రాజు కాబట్టి ఇంకా ఆయనకి ఏం తక్కువ అండి? నా దేవత ఉన్నది, నన్ను కాపాడే దేవుడు ఉన్నాడు అన్నటువంటి ఆ యొక్క విషయం. ఎన్నిసార్లు మన యొక్క జీవితాల్లో ఇలాంటి దేవుళ్ళు ఉన్నారండి. పెళ్ళి చేసుకునే అబ్బాయిలు మంచి అమ్మాయి, బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయిని చేసుకుంటే ఇంకా నాకు ఏం పర్వాలేదు. ఎంతమంది క్రైస్తవుల్లో చాలాసార్లు విశ్వాసులు కానటువంటి క్రైస్తవులు బహుగా ఉన్నారండి. మరి వారి యొక్క జీవితంలో కూడా ఏదో దాని మీద ఆధారపడి ఉండిపోవచ్చేమో అన్నటువంటి విషయాలు. ఇక్కడ రాజు చిన్ననాటి నుండి ఆ యొక్క బేల్ దేవత పేరు పెట్టుకున్నటువంటి ఆయన, ఆ దేవుడు కాపాడుతాడు అన్నటువంటి ఆ యొక్క అర్థాన్ని తెలిసినటువంటి వాడుగా కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ ఆయన ఈ యొక్క అధ్యాయంలో చక్కగా ముందు కనబడతాడు, చివరికి ఆయన యొక్క పరిస్థితిని మనం గమనిస్తున్నాం. అబద్ధమైనటువంటి వారు దేవుళ్ళుగా ఈ లోకంలో ఈ రోజుకి నడుస్తున్నట్టు చూస్తున్నాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఎంత బాగుందంటే, వాళ్ళు ఏం చేస్తున్నారండి? 1000 మంది కలిసి ద్రాక్ష రసము త్రాగుచుండగా. ఒకసారి సామెతలు 21 మీరు చూసే పని 20 అధ్యాయము 1వ వచనము. ద్రాక్ష రసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. రాజులైన సామాన్యులైన ద్రాక్ష రసాన్ని ఒకవేళ వాళ్ళు తీసుకుంటే అది వారి యొక్క మార్గాన్ని చెడిపివేసేదిగా, వారిని తక్కువ వారిగా చేసేదిగా ఉండే, వెక్కిరింతల పాలు చేసేదిగా ఉంటున్నది. ఇంకొక వచనం యెషయా 5:12. వారు సితార, స్వరమండల, తంబుర, సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసం త్రాగుచు విందు చేయుదురు గాని యెహోవా పని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు.
ఆ సమయంలో ఆ యొక్క మనుషులు ఏం చేస్తారో వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి. అది తాగుపోతే ఇంకనూ అది భయంకరమైనటువంటి పాపాలు చేసేదిగా చేస్తూ ఉంది. చూడండి, అక్కడ జరిగిందంటే కొంత తాగటం జరిగిన తర్వాత అది సరిపోలేదు. 1000 మందితో తాగుతూ ఉంటే సరిపోలేదు. ఆ తర్వాత రెండవది చూడు, బెల్షస్సరు ద్రాక్షారసం త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్లు తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. ఇప్పుడు కొంచెం ఒక స్టెప్ ఎక్కువైపోయింది. అది తాగుతుంటే పాపము ఇంకా మితిమీరిపోతున్నటువంటి పరిస్థితి. ఆయన 1000 మంది దగ్గర గొప్పగా ఉండటమే కాదు, అధిపతుల దగ్గర, మరి వాళ్ళ భార్యల దగ్గర, ఇక్కడ ఉన్న అధిపతులు వాళ్ళ భార్యలు, ఇంకా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు అది సరిపోలేదు. వాళ్ళ నాన్నగారు, తాతగారు తీసుకొచ్చినటువంటి పవిత్రమైనటువంటి ఆ యొక్క ఉపకరణములను తీసుకుని వచ్చి దాంట్లో వేసుకొని తాగాలి అన్నటువంటి ఆ యొక్క భయంకరత్వమైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. మితి మీరినటువంటి పరిస్థితి. ఇంకో వచనం చూద్దాం. ఇవి చాలాసార్లు దేవుని యొక్క ప్రవచనాల ప్రకారంగా నెరవేరుగా ఉంటున్నాయి. కాబట్టి ఒక్కసారి ఇది నోట్ డౌన్ చేసుకోండి మీరు. యెషయా 51:57లో దాని అధిపతులను, జ్ఞానులను, అధికారులను, సంస్థానాధిపతులను, బలాఢ్యులను మత్తిల్ల చేసేదను. వారు చిరకాల నిద్ర నుండి మేలు కొనకపోదురు. ఇదే యెహోవా వాక్కు. 51-57 వచనం చూడండి. బబులోను గురించినటువంటి బబులోను గురించిన ఇర్మియా చెప్పినటువంటి మాటలు క్రీస్తుపురం 626-586. అంటే ఇది జరిగేదానికి 50 సంవత్సరాల ముందే ఒక చిన్న ప్రవచన, బబులోను గురించినటువంటి ప్రవచనం ఏంటంటే, దాని అధిపతులను, జ్ఞానులను, అధికారులను, సంస్థానాధిపతులను, బలాఢ్యులను మత్తిల్ల చేసేదను. వారి చిరకాల నిద్ర నుండి మేలు కొనకపోదురు. ఇదే యెహోవా వాక్కు. జరగబోయేవన్నీ స్పష్టంగా ఎరిగినటువంటి దేవుడు వారిని ఒక్కోసారి వదిలివేస్తాడు. వాళ్ళ పాపాన్ని చేయటానికి వారిని వదిలివేసేవాడుగా ఉంటున్నాడు. ఇక్కడ వారి యొక్క పాపము అధికమైపోయింది. అందుకనే ఇక్కడ ఈ యొక్క ద్రాక్ష రసం బట్టి ఆయన యొక్క పరిస్థితి ఇంకా భయంకరంగా ఉంది. ఆ తర్వాత అది సరిపోయిందా? ఈ యొక్క ద్రాక్షారసం దాంతో ఆపుతుందా? నువ్వు ద్రాక్షారసం తాగే కొలిది పాపాన్ని పెంచుకుంటూ పోతుంది. ఆ తర్వాత వచనం చూద్దామండి. 4వ వచనము. వారు బంగారు, వెండి, ఇంకొకసారి 3వ వచనం చూద్దాం. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాస మగు ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును, అతని అధిపతులను, అతని రాణులను, అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగిరి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసం త్రాగుచుండగా. ద్రాక్షారసం తాగటమే మంచిది కాదని ఉంది. రెండోది, అక్కడి నుంచి సరిపోలేదు. దేవుని యొక్క ఉపకరణం, పవిత్రమైనటువంటి దేవుని యొక్క, అది శ్రేష్టమైనటువంటివి, ఆయన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాటిని వీరు తీసుకొని వచ్చి అపవిత్రపరచటం ప్రారంభించారు. దాంతో సరిపోయిందా? వాళ్ళ దేవతలంతా బంగారుతో, వెండితో, కర్రతో, చెక్కతో, ఇనుముతో చేసినటువంటి ఆ యొక్క దేవతలను వారు కొనియాడుతున్నారు. దీనికి మించినటువంటి పాపాలు ఎక్కడ చూస్తాము? దేవునికి అసహ్యమైనటువంటివి, దేవునికి బహుకోపం తెప్పించేటటువంటివి ఈ యొక్క విషయాలు. వారు ఆ యొక్క విగ్రహాలను, ఈ యొక్క విషయం విగ్రహాలంటే మనం చాలాసార్లు దాన్నే చూస్తాం, కానీ మన యొక్క విగ్రహాల గురించి ఎన్నిసార్లు బోధ మనం విన్నాం. మన యొక్క విగ్రహాల గురించి కూడా దేవుడు ఆ రీతిగా దాన్ని చూసినప్పుడు దేవుని యొక్క కోపం ఎలాగుందో మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, 5వ వచనంలో, ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్ళు కనబడి దీపం దగ్గర రాజు యొక్క నగరు గోడపూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయుచున్నట్టుండేను. ఇక రైటింగ్ అక్కడ ఒక హస్తము, దాని యొక్క వేళ్ళు
అక్కడ ఆ గోడ మీద రాస్తున్నట్టుగా చూస్తున్నాం. పాత నిబంధన గ్రంథంలో దేవుణ్ణి చూసినటువంటి వాళ్ళు ఎవరన్నా బతుకుతారండి? దేవుని చూడట్లేరు ఎవరు కానీ. ఆయన సన్నిధి కూడా ముట్టుకుంటే కింద పడిపోయి చచ్చిపోతారు కదండి. మోషే దేవుని దగ్గర అడిగాడు, అయ్యా అయ్యా నేను నిన్ను చూడాలనుకుంటున్నానయ్యా, చూడటం వీలు కాదయ్యా నన్ను. సర్లే నిన్ను బండ మధ్యలో పెడతాను, నువ్వు వెళ్ళిపోతుంటా వెనక భాగం నువ్వు చూడొచ్చు. దేవుని యొక్క కృపను బట్టి మోషే దేవుని యొక్క వెనక భాగాన్ని చూశాడు. దేవుని చూడటము సామాన్యమైన విషయం కాదు. ఆయన బిడ్డలే ఆయన చూడటము ఎంతో కష్టమైన పని. ఇక్కడ జరిగింది ఏంటి? ఈయన దేవుని హస్తం యొక్క వేళ్ళు, చాలామంది ఇది గబ్రియల్ దూత అని అంటున్నారు, కాదండి. ఇక్కడ వేళ్ళు, దేవుని వేళ్ళు చూసే ఈ శరీరంలో ఎలాగ రియాక్ట్ అవుతుందో చూడండి. తన యొక్క చూడండి ఆయన ఆయన ఆ యొక్క తనకు ఉన్నటువంటి ఆ పరిస్థితి ఎలా ఉందంటే, ఒక్కసారి ఆ మాటలు చదివేద్దాం. ఆ తర్వాత చూడండి 6వ వచనంలో, అమ్మ 6వ వచనం కొడుతుంది. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లను వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. మానవునికి బలమైనటువంటి భాగం ఏం తెలుసా? శరీరంలో బలమైన భాగము నడుము నుండి మోకాళ్ళు, ఈ యొక్క థైస్ బలమైనటువంటిది. ఒక మనిషి వాడు వెళ్ళేటప్పుడు దాని మీద ఆధారపడుతుంది. వెయిట్ లిఫ్టర్స్ ఎన్ని కిలోలు పడవాలంటే ఆ యొక్క నడుము, ఆ యొక్క తొడల్లో ఉన్నటువంటి బలంతో చేస్తారు. ఈ యొక్క చైనీస్ వాళ్ళు కాపాడుకోవటానికి చేత కొడితే సరిపోదని కాళ్ళ మీద ప్రాక్టీస్ చేస్తారు. ఎప్పుడైనా చూసారా? కాళ్ళతో కొట్టేస్తాడంటే దానికి 4 రెట్లు బలం ఉంటుంది అనమాట, వాడు పడిపోతాడు. ఒక వ్యక్తి యొక్క బలము దేవుని సన్నిధిలో ఆయన వేళ్ళు చూసినప్పుడు అవి సడలిపోయి వణిగిపోయినాయి. చూసారా? దేవుని శక్తి ముందు నీ శక్తి పనికిరాందని దేవుడు చూపిస్తున్నాడు. ఆ యొక్క విషయం మనం గమనించాలా. ఇక్కడ దాన్ని చూసిన వెంటనే నడుము వెళ్ళిపోయింది, అది లూజ్ అయిపోయింది కింద. ఇంకా మనిషి నిలబడగలడా? వణిగిపోయి కాళ్ళు కొట్టుకులాడుతున్నాయి. బహుశా కింద పడిపోయాడేమో, దేనిని పట్టుకొని నిలబడ్డాడేమో. దేవునితో జాగ్రత్త. ఆయన బలాన్ని నువ్వు పరీక్షించద్దు. దేవుడి ముందు ఏ మానవుడు కూడా నిలబడలేదు. చూడండి, ఎంత ఫిజికల్గా కూడా ఆయన దేవుని యొక్క వేళ్ళని చూసే కింద పడిపోయి. ఎందుకంటే అవి దేవుని వేళ్ళని చాలాసార్లు చెప్పడానికి దేవుడు చాలా సందర్భాల్లో వాటి గురించి మనతో ఎంతో చక్కగా చెప్పినట్టుగా చూస్తున్నాం. దేవుడు తన యొక్క వేళ్లతో చేసేటటువంటి పని ఒక్కసారి అది దేవుని యొక్క వేళ్ళుగా మనం గమనించడానికి మనం చూద్దాం. ఒకసారి ఐగుప్తు తెగుళ్లలో ఒక పేలును పంపించడం జరిగింది. పేలు పంపించడం మొట్టమొదటి చాలా వాళ్ళు చేస్తూ వచ్చారు, మాంత్రికులు కూడా దేవుడు చేసింది. పేలు దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి ఆ యొక్క పేలు తయారు చేయడానికి వీలు కాలేదు. అందుకని ఇక్కడ నిర్గమకాండం 8:19 ఏముందంటే, శకునగాండ్రు ఇది దైవశక్తి అని చెప్పిరి. దైవశక్తి మూల భాషలో దేవుని వ్రేలు. ఆ బైబిల్ చదవండి, దైవశక్తి అనే దానికి కింద ఉంటుంది దేవుని వేలు. దేవుడు తన కార్యాలు చేసేటప్పుడు ఈ యొక్క వేలు అన్నటువంటి మాట దాన్ని వాడినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ ఆ వేళ్ళను ఆయన చూస్తూ ఉన్నాడు. గమనించండి, దేవుని యొక్క వేళ్ళే ఎంతో బలమైంది. చూడండి, అందుకని శకునగాండ్రు ఇది దైవశక్తి అని దేవుని వేలని రాజుకు చెప్పి, మా చేత కాదండి, ఆయన చేసినటువంటి పని మా చేత కాదు చేయటానికి. సైతాను శక్తులను కూడా మించినటువంటిది దేవుని యొక్క శక్తి, ఆయన వేలుతో చేసింది. అంతేకాకుండా ఇంకో దగ్గర నిర్గమకాండం 31:18 ఆయన తన శాసనము గల 2 పలకలను అనగా దేవుని వ్రేలుతో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను, మోషేకిచ్చెను. మనకు ఆ రోజుల్లో పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలను ఎవరు రాశారండి?
అక్కడ దేవుని వ్రేలితో వ్రాయబడినటువంటి రాతి పలకలను అతనికి ఎంతో చాలా ప్రాముఖ్యమైనటువంటి వాటిలో దేవుడు తాను అవి చాలా ప్రాముఖ్యమని ఆయన యొక్క చేతి యొక్క ఇన్వాల్వ్మెంట్తో మనం చూపిస్తున్నాడు. చూసారండి ఎంత ప్రాముఖ్యమైంది. అక్కడ వాళ్ళని ఫరో దగ్గర తీసుకొచ్చేటప్పుడు ఆ తెగుళ్ళు చేసేటప్పుడు ఆయన యొక్క శక్తిని ఆయన దేవుని వ్రేలించి వాడుకున్నాడు. ఆ తర్వాత ఈ యొక్క లోపలికి వచ్చిన తర్వాత వారు దేవుని మార్గంలో వెళ్ళటానికి ఆయన వ్రేలుతో రాసి ఆ 10 ఆజ్ఞలు ఇచ్చినట్టుగా చూస్తాం. ఎంత శ్రేష్టమైనటువంటిది దేవుని యొక్క గొప్ప కార్యాలని ఆయన ఇది చూపించాడు. ఇంకోటి లూకా 10:20 నూతన నిబంధనలో కూడా దీని మనం యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు చూడండి. లూకా 11:20లో అయితే నేను దేవుని వ్రేలుతో దయ్యములను వెళ్ళగొట్టిన ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. దేవునికి వందనాలు. దేవుని యొక్క కార్యాలు మరి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అక్కడి నుంచి వస్తూ ఉంది, చూపిస్తూ ఉన్నాడు. అప్పటికి 2 సార్లు చూపించి అది 3వసారి వాళ్ళ దగ్గర ఆ యొక్క బెల్షజర్కి ఆయన వేలు చూపించాడు. సరిపోలే. దేవుని సన్నిధానంలో దేవుని ఎదిరించేవాడవా నువ్వు? పవిత్రమైనటువంటి ఆయన యొక్క గిన్నెల ఉపకరణంలో అపవిత్రపరుస్తూ నీ యొక్క కనుకోబైనతో నీ యొక్క ప్రియులతో నువ్వు దాన్ని ద్రాక్షారసానికి వాడుకుంటావా? ఎంత జ్ఞానం లేనటువంటి తనము, ఎంత భయం లేనటువంటి తనము. అందుకని దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు జ్ఞానము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. భయభక్తులు, దేవుని యందు భయభక్తులు చాలా అవసరము. భయంలా అప్పటికీ చూడండి పరిస్థితి అంతకుముందు ఏం జరిగిందో. సరే, మళ్ళీ తిరిగి మనం వెనక్కి వెళ్దాము. ఆ యొక్క పరిస్థితిని వచ్చిన తర్వాత మరి అప్పుడు చాలా భయం వేసింది. ఇంకేం చేశాడు అక్కడ? రాజు గాడి విద్య గల వారిని కల్దీయులను జ్యోతిష్కులను పిలువనంపుడని ఆత్రముగా ఆజ్ఞ ఇచ్చి బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లా నేను ఈ వ్రాతను చదివి దీని భావము నాకు తెలియజెప్పువాడెవడో వాడు ఊదా రంగు వస్త్రం కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణం ధరింపబడిన వాడి ఆ రాజ్యంలో మూడవ అధిపతిగా ఏలును. రాజులు చేసేది అదే కదా. రండి, త్వరగా రండి, అర్జెంటుగా చెప్పండి, లేకపోతే ఇంత మీరు బతకరంటారు. లేకపోతే కొన్నిసార్లు మీకు మంచి బహుమానాలు ఇస్తాను. ఇవి 2 అంతకుముందు చూసాం కదా. ఆయన ఆ 2 మెథడ్స్. అప్పటికి వణికిపోతున్నాడు. ఇంకా ఈయన వేరే వాళ్ళకి బహుమానం కూడా ఇస్తాడు. కానీ దాని యొక్క అర్థము తెలియక ఆ సమయంలో భయపడుతున్నాడు. మరి ఆ హీరోస్ అందరూ వచ్చారు, ఎంత జ్ఞానం కలిగిన వారు కదండి. ప్రతిసారి చూడండి 3 సార్లు వాళ్ళు దానియేలు దగ్గర పోలేదు. ఆ రాజు కూడా నెబుకద్నెజరు మొదటిసారి వాళ్ళనే పిలిపించుకున్నాడు. రెండో కళకు కూడా మొదటిసారి వాళ్ళే చేస్తారు. వాళ్ళ చేత కాదని ఆయనకు అర్థమైపోయింది. ఇక్కడ ఈయన కూడా అది ఎరిగినటువంటి వాడు. వాళ్ళ తాతగారు చేసినప్పుడు వాళ్ళ తాతగారు దేవుని దగ్గర తిరిగి దేవుని స్తుతించినటువంటి ఆ యొక్క సమయంలో 14 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు, వాటన్నిటిని చూసినటువంటి వాడుగా కూడా చరిత్ర చెప్తా ఉంది బెల్షజరు. ఇక్కడ ఆ సమయంలో కూడా మరి ఇక్కడ దయచేసి గెట్ బ్యాక్ టు మై ప్లేస్. ఇక్కడ ఆ యొక్క శాస్త్రుల్ని వాళ్ళని పిలిచాడు, కల్దీయులను వాళ్ళని పిలిపించాడు. పోయినసారి కల్దియా అంటే ఒక అర్థం చెప్పాను తెలుసా? ఏంటది కల్దియా? కల్దియా అంటే యాజ్ డీమన్స్, యాజ్ రాబర్స్. అంటే ఈ కల్దీయులు ఏది దయ్యముల శక్తి మీద ఆధారపడేవాళ్ళు కదా. మరి ఇక్కడ దీన్ని ఇంకా నేరుగా ఆయన వేళ్ళు కనబడుతున్నా రాసింది అక్కడ ఉంది. దాన్ని చూసి వాళ్ళు చెప్పడానికి చేతనవుతుందండి. ఎన్ని బహుమానాలు ఇచ్చినా వాళ్ళు చెప్పలేకపోయారు, ఉడికిపోతున్నటువంటి వారు. అప్పుడు ఇంకా ఆయన భయపడిపోయారు, ఏంటో ఇదని అనేసి. ఆ సమయంలో వాళ్ళ గ్రాండ్ మదర్ వచ్చింది, అయ్యా రాజా భయపడద్దు, నువ్వు మన దగ్గర ఒక నీతిమంతుడు, ఆయన ఎవరు? పరిశుద్ధ ఆత్మల కలిగినటువంటి వాడు. ఆ యొక్క మాటలు కూడా చదివేస్తాను, చాలాసార్లు నేను నేరుగా చెప్పలేను. అప్పుడు ఆ యొక్క సమయంలో
11వ వచనం. నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడు ఉండుట నీ తండ్రి కనుగొనను కనుక నీ తండ్రి అయిన రాజుకు నబుకద్నెజరు శకునగాండ్రను గారడి విద్య గల వారిని కల్దీలను దోషకులను పై అధిపతిగా అతని నియమించను. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు ఈ కళలు తెలియచేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానమును తెలివి గలవాడుగా కనబడాను. కనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అని పేరు పెట్టాను. ఈ దానియేలును పిలువనంపము, అతడు దీని భావము నీకు తెలియచెప్పను. ఇప్పుడు ఆ రాజుకున్నటువంటి వయసు ఏంటంటే 82. సరే, దీనికి ముందు ఇంకొక చిన్నది నేను మర్చిపోయాను. ఈ యొక్క ద్రాక్ష రసము ఇవన్నీ వాళ్ళు తాగేటటువంటి ఈ యొక్క పార్టీ ఏ సమయంలో జరిగిందో ఒక్కసారి మరి నేను మర్చిపోయాను. అక్కడ ఏం జరిగింది తెలుసా అండి? వాళ్ళ నాన్నగారు అప్పటికే మరి మాదీయులు పారసీకులతో ఓడిపోయాడు కొంతవరకు. అప్పుడే వాళ్ళు జయించుకుంటూ వచ్చేస్తున్నాడు. కాబట్టి వీళ్ళందరూ ఏం చేసేసారు, లోపల వాళ్ళ యొక్క పట్టణంలోనికి వెళ్ళిపోయారు. ఈ యొక్క బబులోను పట్టణం ఎంత సేఫ్ అంటే దాని యొక్క గోడలే కానీ దానికి ఉన్నటువంటి తలుపులు కూడా అవి కంచుతో చేయబడినటువంటివి అనమాట. బ్రాస్, మేడ్ ఆఫ్ బ్రాస్. మరి అవి కాల్చివేయటానికి కూడా వీలు కాదు. అది చుట్టూ పెద్ద పెద్ద గోడలు, మరి వాటి వర్ణన మనం ఇంతకుముందే విన్నాము. అంత పెద్ద వాటిలో లోపలికి వెళ్ళిపోవటానికి, లోపల పోయిన వాళ్ళు బయటికి రాకుండా 20 సంవత్సరాలు ఉండొచ్చు ఉన్నవాళ్ళంతా. అంటే దానికి 20 సంవత్సరాలు చదివినటువంటి ఆహారం నిండుగా ఉంది, నీళ్ళ విషయం బాధపడేపడలేదు. అక్కడున్నటువంటి నది మరి ఈ యొక్క కోట చుట్టూ తిరగటమే కాదు, లోపల గుండా వెళ్ళి వారికి మంచి త్రాగునీటి సదుపాయం పడినటువంటిది. అందుకనే వాళ్ళందరితో వాళ్ళు ఓడిపోయినప్పటికీ లోపలికి వెళ్ళిపోయారు. 20 సంవత్సరాలు మమ్మల్ని ఓడిపుడతాడు, మమ్మల్ని కాపాడేదానికి మా గోడలు చాలు, మా కోట చాలు అని వారు లోపలికి వెళ్ళిపోయారు. ఇది పరిస్థితి. ఆ పరిస్థితిలో అప్పటికి ఓడిపోయారు. దీని చుట్టూ ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఆ యొక్క పట్టణం చుట్టూ ఈ శత్రు సైన్యంలో ఉంటుండగా లోపల పార్టీ, ఈ యొక్క పార్టీ యొక్క కారణం, ఇంకొక కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ అందరినీ తిరిగి ఉజ్జింప చేయడానికి, బలపరచడానికి వాళ్ళు దేవుని బొమ్మలను తీసుకున్నారు, ద్రాక్షరసం తీసుకొని మరి వాటి మీద వారి యొక్క విశ్వాసాన్ని కనుపరుస్తున్నటువంటి విషయాన్ని ఇంకొక చరిత్ర చెప్తూ ఉన్నది. ఇది కూడా ఒక నిజం. అక్కడ చుట్టూ వారు ఉన్నారు, అదే సత్యమైంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ముందుగా ప్రవచనం 150 సంవత్సరాల క్రితం ఎవరు వస్తారు, ఇవన్నీ కూడా మనం పోయినసారి దాని ముందు చూసాము. ఇక్కడ జరిగింది ఏంటంటే వీడి చుట్టూ శత్రువులు ఉన్నప్పుడు ఈయన లోపల తాగుతూ ఉన్నాడు, దేవుడు లేనటువంటి వాడు. ఇంకోటి గుర్తుందా, దేవుడు కలిగినటువంటి రాజు కూడా ఇలాంటి పరిస్థితే కలిగింది. ఎవరైనా గుర్తుపెట్టుకుంటారా? చుట్టూ కోట చుట్టూ శత్రువులు, లోపల రాజు, ఆయన ప్రజలు, ఆయన విశ్వాసి. హిజ్కియా మహారాజు లోపల ఉన్నాడు, బయట పెద్ద సైన్యం వచ్చింది. వచ్చి రాజా వాళ్ళ లోపలికి వచ్చేస్తుంటే నేను నా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తా. దేవుని బిడ్డలు కానటువంటి వారికి తేడా మనం జ్ఞాపం చేసుకుంటే, హిజ్కియా ఆ సమయంలో మన దేవుడు కాపాడుతాడు. దేవుని సన్నిధానంలో ఆయన, దేవా నీ వైపు మేము చూస్తున్నాం, నువ్వే దేవుడు కదా. దేవుడు తన యొక్క ఆ సమయంలో జరిగిందేంటి, తన దేవుడిని పంపించి 1,86,000 మంది మనుషుల యొక్క తలలు కొట్టివేసడానికి చూస్తున్నాం. ఇది చేయవలసినటువంటి పని. నెబుకద్నెజరు దేవుని వైపు వచ్చినప్పటికీ ఆయన యొక్క గ్రాండ్ సన్ మరి దేవుణ్ణి ఎరిగినటువంటి వాడుగా లేడు. కాబట్టి చుట్టూ సైన్యం ఉంటే లోపల తాకుండా కూర్చొని ఆ బొమ్మలు పెట్టుకొని ఇవే గొప్పవన్నట్టుగా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యం చేస్తున్నటువంటి ఆ యొక్క సమయం. ఎట్లాంటి సమయం అండి! మనం ఎట్లున్నాం? రక్షింపడినామా? మనకున్నటువంటి సమస్యల మధ్యలో మనం ఎట్లున్నాం? అవి మర్చిపోవటానికి తాగుతూ కూర్చున్నామా? ఇట్లాంటివే జరుగుతూ ఉంది. వాడిని చూసి నవ్వే పని లేదు. ఈరోజు అంతే, తాగుడు, లేకపోతే ఇంకోటి ఏదో తప్పించడం లేదండి. ఆ శత్రువు నీ దగ్గరకు వచ్చేస్తాడు. నిజమైనటువంటి మార్గము నీ దేవునికి దగ్గరికి నువ్వు వచ్చినప్పుడే. ఇప్పుడు రాలేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అది. ఆ సమయంలో
దేవుని యొక్క బిడ్డగా ఆ యొక్క దానిపైన రాసినటువంటి ఆ యొక్క మాటల్ని చదవటానికి వాళ్ళు ఎవరికి వీలు కాలేదు. అరేమికాలో ఉంది కాబట్టి అక్కడటువంటి వారికి ఆ భాష కూడా రాదు. కనుక ఇక్కడ ఉన్నటువంటి మాటలు చాలా ప్రాముఖ్యం. ఇదే నాకు ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు వ్రాచిన శాసనమేమనగా మెనే మెనే టెకేల్ ఉఫార్సిన్, మెనే మెనే టెకేల్ ఉఫార్సిన్. ఈ వాక్య భావం ఏమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూచి దానిని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. త్రాసులో చూడగా నువ్వు తక్కువగా కనబడితివి. ఫెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీయులకును ఇయ్యబడును. దేవుని యొక్క మాటలు సత్యమైన మాటలు. పారసీకులకు ఆ యొక్క రాజు పేరు కూడా మెన్షన్ చేసి ఈ యొక్క ప్రవచనం ఇంతకుముందు ఉంది. ఇక్కడ త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. నా యొక్క దీనికి యొక్క మెసేజ్ టైటిల్ కూడా తూనికలో తక్కువగా కనబడితివి. తూనికలో తక్కువగా కనబడితివి. తూనిక దేవుడు ఆయనకు ఒకటే పెట్టాడు అనుకుంటున్నారా? ప్రతి వారికి తూనిక ఉందయ్యా. నీ విషయంలో దేవునికి ఒక తూనిక ఉంది, నా విషయంలో ఉంది. ప్రతి వారిని ఆయన చూచేటటువంటి వాడుగా ఉన్నాడు. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ టెకేల్ అన్నటువంటి మాట, ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఎంతమంది ఈ యొక్క మాట అర్థం చేసుకుంటారు? బెల్షస్సరు ఎందుకు ఈ రీతిగా తక్కువ కనబడ్డాడు? దేవుని యొక్క వాక్యం ఒకసారి మనం చూసుకుందాం. ముఖ్య కారణాలు. బెల్షస్సరు అతని కుమారుడు నీవు అంటే ఇంకా దానియేలు వచ్చేసాడు. ఇంకా దాని యొక్క ఇంటర్ప్రిటేషన్ చెప్పబోతున్నాడు. ఆ యొక్క మాటలు చదివి ఆయన అక్కడ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాడు. అక్కడ దాన్ని వివరించి చెప్తున్నాడు, అర్థం చెప్తున్నాడు. ఈ సంగతి అంతయు ఎరిగిండు. దానికి ఒక్కసారి ఈ వచనాలు చదువుదామండి. 5వ అధ్యాయము 24వ వచనం నుంచి. సరే, క్షమించండి, 22 నుంచి అమ్మా. బెల్షస్సరు అతని కుమారుడగు నీవు వెరీ గుడ్. ఇంకొకటమ్మా, కావున చాలమ్మా. ఇక్కడ ఎంతో స్పష్టంగా దానియేలు దానికి ముందు జరిగినటువంటి విషయాన్ని వివరించి చెప్తున్నాడు. చాలాసార్లు మన యొక్క జీవితంలో దేవుడు తప్పు చేయకముందు చేయకూడదన్నటువంటి విషయాలు కూడా మనకు చెప్పేవాడుగా ఉంటున్నాడు. నెబుకద్నెజరు జీవితంలో ఎంతో స్పష్టంగా దేవుడు ప్రపంచమంతా అందరికీ తెలిసేలాగిన ఆయనకి ఇచ్చేటువంటి అనుభవం. ఆయన ఎవరండి? ఆయన తాతగారు. మరి ఆయన అంత స్పష్టంగా చేశారు, దాన్ని నువ్వు చూసావు. మంచి వయసులో 14 సంవత్సరాలు అంటే సుమారు అది చెప్తున్నారు. మరి ఆ వయసులో చూసామంటే దానియేలు, షద్రకు, మేషాకు, అబేద్నెగో ఎప్పుడంటే దేవుడిని ఎరిగినటువంటి వారు చిన్న వయసులోనే. మరి అంతగా చక్కగా నువ్వు ఎరిగినటువంటి వాడవు, నువ్వు ఎందుకు చేసుకోలేదయ్యా? దానికి కారణం ఏంటంటే బెల్షస్సరు అతని కుమారుడవగు నీవు, అంటే నెబుకద్నెజరు కుమారుడవు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు. మనం చాలాసార్లు దేవుని యొక్క వాక్యము ఎరిగి ఉన్నటువంటి వారంగా ఉన్నాం. అవునండి కాదా? ఎరిగి ఉన్న వారం. ఒక్కసారి
పేతురు రెండవ పేతురు 2:21 చదవండి. నేను చదివేస్తానులేండి. వారు నీతి మార్గమున అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోట కంటే ఆ మార్గము ఆ అనుభవపూర్వకముగా తెలియక ఇండుటయే వారికి మేలు. గమనించరా? తెలుసుకున్న తర్వాత తప్పు చేయకూడదండి. అది తెలుసుకోకుండా ఉండేదే మేలు అని దేవుని వాక్యం ఉంటారు. చాలాసార్లు ప్రతిదానికి మనం పోయి నేర్చుకుంటుంటాం, మంచిదే, వినటానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ దాని ప్రకారంగా జీవించటానికే మనం నేర్చుకుంటున్నామా? అది ప్రాబ్లం. దేవుడు ఎందుకు మనం తెలియజేస్తున్నాడంటే అది మనం తెలుసుకొని దాని ప్రకారంగా జీవించటానికి. అందుకనే నెబుకద్నెజరు మీ తాతగారిని నువ్వు అక్కడ పెట్టి నువ్వు చూసి కూడా నీవు ఎరిగియుండియు అంత ఎరిగియుండియు ఆ తర్వాత నీ మనస్సును అణుచుకొనక. మన యొక్క మనస్సును అణుచుకోవటం కూడా దేవుని యొక్క చిత్తమే ఉన్నది. ఒకసారి దాని గురించి చదువు. జేమ్స్ 4:10 నేను చదువుకున్నా. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి. సామెతలు 29:23 ఎవని గర్వము వారిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఇక్కడ ఏం చేశాడండి? తను తాను హెచ్చించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఇంకొక మాట దానికి కీర్తనలు 115:1 ఒకసారి చూద్దామండి. ఘనత ఎవరికి రావాలని క్షమించండి, దానికి ముందు నేను చదివింది నిన్ను నీవే హెచ్చించుకోండి. కాబట్టి ఇక్కడ 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు ఒకసారి చదువుకుందాం. అది నేను రాసుకున్నాను, చదివేస్తా. మీలో ప్రతివాడును పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. దేవుని పవిత్రతను అపవిత్రపరిచిన వాడా, దేవుని సన్నిధానంలో ఎట్లా ఉన్నావు? దేవుని యొక్క పాత్రను అపవిత్రపరిచిన వాడా. ఈరోజు ఈ యొక్క వాక్యము ఎవరి గురించి రాయబడింది? నీ గురించి, నా గురించి. దేవుని యొక్క మనము ఆలయమై ఉన్నాము. ఈ యొక్క ఆలయాన్ని మనము పవిత్రంగా పెట్టుకోవాలా. చాలా పెద్ద పాఠం అండి ఇక్కడ నేర్పిస్తున్నాడు దేవుడు. దేవుని యొక్క పవిత్రతను కాపాడుకోవాలి మనము. అందుకని ఇక్కడ ఏముందంటే మీలో ప్రతివాడును పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో. తన ఘటం అంటే ఈ శరీరాన్ని ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. జాగ్రత్త. దేవుని యొక్క వాక్యానుసారంగా పవిత్రంగా ఏ రీతిగా ఉండాలి, పాపం లేకుండా ఎలాగ ఉండాలి, దేవుడికి ఇచ్చినటువంటి ఈ యొక్క శరీరాన్ని ఏ రీతిగా కాపాడుకోవాలన్నటువంటి ఆ యొక్క విషయాలు చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే ఇక్కడ పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నువ్వే హెచ్చించుకుంటివి, ఆయన పవిత్రతను అపవిత్రపరిచితివి. ఎంత ధైర్యంరా నీకు? అంత చేస్తావు నువ్వు. దేవునికి వ్యతిరేకంగా నువ్వు కార్యం చేస్తావు. ఒక రోజున తప్పకుండా వాటి విషయంలో మనం జవాబు చెప్పాల్సింది. ఆ తర్వాత ఆయనను నీవు ఘనపరచలేదు. ఎంత తక్కువగా చూశాడండి. ఆ యొక్క విగ్రహాలు వాళ్ళ చేతులతో చేసినవి. ఈ యొక్క విగ్రహాలకి ఏ రంగేస్తే మనం ఏ రంగేస్తే ఆ రంగులో ఉంటాయి కదండి. చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. లాభాన్ని పరిగెత్తుకుంటూ వచ్చాడు యాకోబు పోతుంటే, వచ్చేసి నువ్వు మా పిల్లల్ని తీసుకుపోవటం కాదు, నా యొక్క దేవుళ్ళని కూడా దొంగతనం చేసుకోబోతున్నావు అంటే ఆ మాటలు చూడండి. నా యొక్క దేవతలను దొంగతనం అంటే వాటిని జోలో పెట్టుకోపోవచ్చు అనమాట. అవునా? అవి ఎవరు తీసుకోపోతున్నావు? అవి ఏమి చేయవు, బొమ్మలు కదా అవి. ఎంత భయంకరమైనటువంటి దానికి దేవుని యొక్క మహిమను విగ్రహాలకు ఇస్తున్నారా? మన యొక్క జీవితం కూడా ఎన్నోసార్లు మన జీవితాల్లో ఎన్నో విగ్రహాలు దేవుని కన్నా ప్రాముఖ్యత దానికి ఇస్తున్నాం. గమనించండి. ఈ యొక్క శరీరం దేవుడిచ్చేటువంటి ఈ యొక్క విజలు మనము ఆయన కొరకు కాపాడవలసి ఉంటున్నది. చివరిగా టెకేల్ అన్నటువంటి హౌ కెన్ గాడ్ వే అస్. దేవుడు మనలను ఏ రీతిగా తూనికలో తూస్తాడు. బయటికి ఎంత బాగా ఉంటామో, అబ్బా ఏమంటే భక్తురాలండి, ఈయన అబ్బో ఈయన తల ఎత్తడు కూడా ఎత్తాడు, అసలు తల వంచుకొనే పోతుంటాడు, ఎంత భక్తుడు. మంచిదే,
దేవుడు చూసేది అది కాదండి. దేవుడు చేసేది ఇంకా కొంచెం ముందుగా ఉన్నటువంటిది అది. సో దేవుడు చూసేది ఒక యథార్థత, ఒక వ్యక్తిలో నీ యొక్క యథార్థత ఎలాగుంది. యోబు గ్రంథం చూడండి, 31:6-7 యోబు 31:6-7 ఉన్నాయి. నేను దాంట్లో కొంచెమే చదువుతున్నాను. నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. ఇంకా ఆయన ఏమేమి రాశాడు చూడండి. యోబు గురించి చెప్పాలంటే నిజంగా దేవునికి వందనాలు చెల్లించి, అంత చక్కటి సాక్ష్యం కలిగినటువంటి వాడు, అంత బహుగా జాగ్రత్తగా జీవించినటువంటి వాడు. అందుకని ఆయనకు భయం ఉన్నది. ఏమని చెప్తున్నాడు అక్కడ? నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును. ఆయన త్రాసులో నేను కరెక్ట్ ఉంటా. ఎంత యథార్థత, ఎంత నమ్మకం, ఎంత నిరీక్షణ, నా దేవుడిలో నేను ఉండగలిగినాను అన్నటువంటి నిరీక్షణ. అందుకని దేవుడు ఆ దయాన్ని వచ్చి చేస్తే, చూసావా నా సేవకుడిని, అలాంటి యథార్థమైనటువంటి వాడిని నువ్వు చూసేవా అని దేవుడు చెప్తున్నాడంటే ఎంత యథార్థమైనట్టు ఆయన త్రాసులో ఆయన సరితూగినట్టుగా చూస్తున్నాడు. దేవునికి వందనాలు. కాబట్టి దేవుడు చూసేది నీ జీవితంలో, నా జీవితంలో యథార్థత. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇంకొకటి, ఉద్దేశములు. మన ఉద్దేశాలు బయటికి, మన ఉద్దేశాలు ఏమి కనబడవు. అబ్బా ఎంత మంచోడో, ఆయన కార్యాలు చూస్తుంటే ఈయనకన్నా మంచోడు ఉన్నాడని ఉద్దేశాలు. సామెతల 16:2 ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషంగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించును. బయటికి నాకన్నా నేను చేసేవన్నా కరెక్టే అన్నటువంటి ఉద్దేశాలు కలిగినటువంటి వాడు దేవుడు. అది చూడండి, బయట కనబడి చూడు, నీ యొక్క ఉద్దేశాన్ని చూసేవాడుగా ఉంటున్నాడు. ఆ రీతిగా దేవుడు తన తూనికలో నిన్ను నన్ను చూసేవాడుగా ఉన్నాడు. ఆయన చూసింది కాదు, ఇప్పుడు ఆయన సంగతి అయిపోయా. ఆ రోజు రాత్రే జరిగినటువంటి విషయం చూస్తే అయిపోయింది దాని సంగతి. ఇక్కడ జరిగేది ఏంటంటే, ఈ రోజున నిన్ను నన్ను ఆయన తూనికల పెట్టినప్పుడు మనం యోబులాగున్నామా? ఎలాగున్నాం? దేవుడు తన యొక్క మాటను ఇది ఎరగకుండా ఉంటేనే మేలు కదండి. మనం ఇప్పుడు తెలుసుకున్న తర్వాత బహుజాగ్రత్తగా ఉండాలి. తర్వాత గమ్యము, మన యొక్క గమ్యం ఏది ఎట్లున్నా మన ఉద్దేశం ఎట్ట పోవాలో, ఎక్కడ ఉండాలో. చాలామంది క్రైస్తవుల కుటుంబాల్లో వాడు అడిగేదంటే నువ్వు డాక్టర్నా కావాలా, ఇంజనీర్ అన్న కావాలా, లేకుంటే ఎక్కడన్నా మంచి పొజిషన్లో వెళ్ళిపోవాలా. సరే దేనికి చేత కాకపోతే సర్లే గుడికి పోవాయి బాబు, ఆ గుడిలో ఏదో పోస్టులు ఉన్నాయంట, ఇదంతా చేతకాని వాళ్ళు అక్కడ అసలుకి పనికిరాని వాళ్ళు ఉంటే అప్పుడు దేవుని సేవకు వస్తారు కదండి. ఏమి నీ యొక్క గమ్యం? వీలవుతే నా పిల్లవాడు ఇంజనీర్గా ఉండాలా, లేకుంటే డాక్టర్గా ఉండాలి, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ కదండి, అక్కడ పోవాలి. కానీ చేత కానప్పుడు ఏం చెప్తావు? దేవా, గుళ్ళో కన్నా పోయి పాటలు పాడుకుంటాడు, గుళ్ళో పోయేసి ప్రార్థన చేస్తాడు, గుళ్ళో పోయి దేవుని వాక్యం చెప్పుకుంటాడు. ఆ పోనీ లేని అర్థం ఇచ్చేసాయి. నో, టోటలీ డిఫరెంట్. నీ యొక్క ఉద్దేశాలు ఏదైతున్నాయి, వీని యొక్క ఉద్దేశాలు ఎలాగో. అందుకని దేవుని యొక్క వాక్యం 21:22 ఏమిటంటే, ఒకడు ఒకడు తన చదవండి దయచేసి. యెహోవాయే హృదయములను పరిశీలన చేయవాడు. ఇది 3 చాలండి, ఇంకా కావాలా? దేవుడు మనల్ని ఎట్లా చూస్తాడు అనేది చాలు, ఇప్పుడు చాలు. అయితే ఈ సంఘము, ఈ యొక్క నూతన నిబంధనలో ఉన్నటువంటి సంఘాన్ని దేవుడు ఎలా చూస్తున్నాడు, ఈరోజు మనకి చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథంలో రోమీలకు రాసిన పత్రిక 3:23లో క్రొత్త నిబంధనలు ఉన్నటువంటి సంఘంను దేవుడు తూచేటటువంటి విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. అదేంటంటే ఏ భేదమును లేదు, అందరిని పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఇక్కడ కొంచెం అర్థం అంత బాగలేదు, కానీ ఇంగ్లీష్లో ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఇప్పుడు దేవుని దృష్టిలో ఆయన మహిమ కొంచెం తక్కువైపోయిందంట కనుక తాసులో పెడితే ఆడుంటాం, మనము తోగము, కిందకి వెళ్ళిపోతాం.
ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఇక్కడ దేవుని యొక్క మహిమ కొంత నీకు తక్కువైపోయింది. అది ఎందుకంటే నువ్వు పాపం చేసి దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయినావు. అది సంఘంలో ఉన్నటువంటి ప్రతి వారి యొక్క పరిస్థితి. మన యొక్క పరిస్థితి ఆ రీతిగా ఉంది. దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు? ఎలా చూస్తున్నాడండి? మరి నీ యొక్క తూనిక అది మార్పు చెందాలంటే ఏం చేయాలి? అందుకనే యోహాను 1:14 ఏముందంటే, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఇక్కడ మహిమ తక్కువైపోయింది. అయితే అది ఏ మహిమ వేస్తే మనం కరెక్ట్ వస్తామో అది మనం కనుక్కున్నామంట. ఇంకొక విషయం చదువుతున్నాను. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుదురు. ఇక్కడ ఈ యొక్క మహిమ ఏంటంటే, నీ యొక్క పాపము నిన్ను దేవునికి దూరం చేసి మరి నిత్య నరకంలో తీసుకుపోతుండగా దేవుడు ఈ రోజున తన యొక్క సిలువలో తన ప్రాణాన్ని నీ కొరకు పెట్టి నీ యొక్క వెలితిని ఆయన మీద వేసుకొని ఆయన యొక్క మహిమను నీతిని నీ మీద కుమ్మరించాడు. ఈ రోజున ఈ బ్యాలెన్స్లో నీవు ఎవరు చేసుకోలేవు కాబట్టి ఆయన నీతిని ఆయన ఇవ్వ పెట్టేసరికి నీవు ఆయనలో ప్రత్యేకమైన వాడిగా అయిపోయినావు. ఆయనతో పాటు అయిపోయినావు నువ్వు. ఇదండి తూనిక. అందుకనే ఈ రోజున దేవునికి చెప్పేది ఏంటంటే, ఇదే రక్షణ దినము. యేసుక్రీస్తు ప్రభువుని ఈరోజు నువ్వు రక్షకునికి అంగీకరించాలా, లేకపోతే నీ యొక్క మహిమ తక్కువైపోయింది. దేవునితో ఉండటానికి వీల్లేదు. నువ్వు ఇంకో దగ్గరికి వెళ్ళిపోతావు. దేవునితో పాటు అంటే ఆయన మహిమ నీలోకి రావాలంటే పశ్చాత్తాపడాలా. దేవుని దగ్గర సన్నిధానంలో దేవా నేను పాపని ఒప్పుకోవాలా. అప్పుడు దేవుడు నీ యొక్క పాపంలో తీసివేసి ఆయన యొక్క నీతిని వేసినప్పుడు ఆ యొక్క మహిమ మరి నిన్ను తిరిగి పైకి తక్కువ వాడగా లేదు. ఇక ఇప్పుడు ఆయనతో పాటు వాడగా అయిపోతున్నావు. దేవునికి వందనాలు. ఆ వర్డింగ్ తర్వాత వాడతాను నేను, తెలుగు రావటం లేదు. మరి ఆయన యొక్క నీతిని వేసిన తర్వాత నీతి మంతుల జాబితాలకు వచ్చేసావు. ఎంత మంచి తూనిక అండి. ఈ యొక్క తూనిక నువ్వు నేను చేసింది కాదండి. దేవుడి వైపు మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క తూనికను మనల్ని పెట్టి మన స్థలంలో ఆయన నీతిని పెడుతున్నాడు. అప్పుడు మనము తిరిగి మరి దేవుని యొక్క ఆయన నియమించినటువంటి ఆ యొక్క నియమ ప్రకారంగా ఆయన బిడ్డలు కావటానికి వీలవుతుంది. అదే ఈ రోజున దేవుడు నీవు తూనికలో చూసినప్పుడు తక్కువగా ఉంటివి అని ఎవరి గురించి చెప్పబడుతుందంటే, ఇంకను రక్షింపబడినటువంటి వారి గురించి చెప్తుంది. నువ్వు రక్షింపడ్డావా? దేవునికి వందనాలు చెల్లిద్దాం. రక్షింపబడలేదా? ఇదే సమయము. నీవు తక్కువ వానిగా కనబడుతున్నావు. నీ తూనిక విషయంలో నువ్వు మరొకసారి దేవుని మొరపెట్టాలని కోరుతున్నావు. కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క తూనిక చాలా విషయాలు నేను రాసుకున్నాను, కానీ ఇక్కడ ఈ రోజున దీంతో ముగిస్తున్నాను. ఇక్కడ ఈ యొక్క తూనిక చివరి తూనిక. ఈరోజే రక్షణ దినము. చనిపోతే నీవు ఒకవేళ లేకపోతే ప్రభులో మరి ఆయన దగ్గరికి వెళ్ళటానికి వీలు కాదు. కాబట్టి ఎంత గొప్ప తూనిక. అప్పట్లో కష్టము, కానీ ఈ రోజున కేవలం ఆయన సన్నిధానంలో ఎవరైతే వెళ్తారో వారి పాపం క్షమించి ఆయన యొక్క నీతిని మనకు ఆపాదించే దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని వైపు చూద్దామా? ఒకసారి దేవుని వైపు చూద్దామని ప్రార్థన చేద్దాం. తల ఉంచుకుందాం.